Daily. Taste the Daily. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ నాపై పక్షపాతంగా పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది అని పేర్కొన్నారు. ఇక ఈ నివేదికను రద్దు చేయాలని స్మితా పిటిషన్లో పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ నాపై పక్షపాతంగా పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. ఈ నివేదికను రద్దు చేయాలని స్మితా పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి. తెలంగాణ హైకోర్టును అయితే మాజీ ఐపీఎస్ మన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ హైకోర్టును సీనియర్ ఐపీఎస్ అధికారిని స్మితా సబర్వాల్ అయితే ఆశ్రయించినట్టు కూడా మనకు సమాచారం అందింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్ కు సంబంధించి ఇచ్చిన ఏదైతే నివేదికను నిలిపివేయాలంటూ కూడా స్మితా సబర్వాల్ అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే ఘోష్ కు సంబంధించిన గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదనపు కార్యదర్శి హోదాలో మాత్రం స్మితా సబర్వాల్ పనిచేశారంటూ కూడా నివేదికలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి తనకు సాక్షిగా సామాన్లు మాత్రమే ఘోష్ కమిషన్ జారీ చేసిందని, చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదంటూ కూడా అందులో పేర్కొన్నారు. ఇటు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్ అయితే చంద్రఘోష్ అంటే జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోకుండా కూడా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఇవ్వాలని కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. కాళేశ్వరం నిర్మాణంలో మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను బాధ్యురాలని కానంటూ కూడా ఆమె అందులో పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఫీడ్బ్యాక్ ఇచ్చానని మాత్రం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి హోదాలో 3 బ్యారేజీలకు సంబంధించి నిర్మాణ స్థలాలను కూడా తాను సందర్శించానని కూడా కమిషన్ అయితే నివేదికలో పేర్కొన్నట్టు కూడా పేర్కొన్నారు. అయితే బ్యారేజ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతి ఆమోదాల మంజూరులో మాత్రం నా పాత్ర ఉందని చెప్పి నివేదికలో మాత్రం పేర్కొన్నట్టు కూడా కోర్టులో తెలిపినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫైళ్లను కేబినెట్ ఆమోదం కోసం అయితే ఉంచనున్న నిబంధనలు ఉల్లంఘించినందుకు తనపై తీవ్ర చర్యలు సిఫార్సు చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే కమిషన్ నాపై పక్షపాతంతో పాటు పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి కూడా హైకోర్టు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ నివేదికను రద్దు చేసి పూర్తి స్థాయిలో మాత్రం తనకు న్యాయం చేయాలని కూడా హైకోర్టును కోరినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ పిటిషన్ లో దాదాపు 1-2 రోజుల్లో మాత్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం మాత్రం విచారణ చేపట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా జస్టిస్ ఘోష్ నివేదిక ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు హరీష్ రావుతో పాటు ఈ స్మితా సబర్వాల్ అప్పుడు ఎవరైతే ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరిపై కూడా జస్టిస్ ఘోష్
కమిటీ అయితే నివేదిక అయితే సమర్పించారు. ఈ నివేదిక నేపథ్యంలో కూడా ఇటు కోర్టు ఆశ్రయించే ముందు కేసీఆర్ కూడా హైకోర్టులో అయితే అప్పీల్ దరఖాస్తు అయితే చేసుకున్నారు. అయితే తదనంతరం కూడా ఇటు స్మితా శబర్వాల్ పై కూడా చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారిని మాత్రం హైకోర్టును ఆశ్రయించి కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం విచారణ జరిపిన ఘోష్ కమిటీకి సంబంధించిన ఏదైతే నివేదిక ఉందో తనపై ఆరోపణలు చేస్తూ నివేదిక ఏదైతే తయారు చేశారో దాన్ని నిలిపివేస్తూ తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.